మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు మద్ది శ్రీనివాసరెడ్డి గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. సార్, కొండా సురేఖ రఘునందన్ ఫోటో ట్రోల్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సమంత నాగచైతన్య విడాకుల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? ఒక మహిళ ఒక మహిళ అయి ఉండి వేరే మహిళను కూడా ఈ విధంగా కించపరచడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక మహిళగా తన ఫోటోను ట్రోల్ చేసినప్పుడు పడ్డ ఆవేదన మరి వేరే ఏ ఆధారాలు లేకుండా వేరే ఒక మహిళ మీద చేసిన ఆరోపణలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది. ఎలా చూడాలంటారు దీన్ని? ముందుగా బిగ్ టీవీ సోంతర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మరి మిగతా ప్యానల్ వాళ్ళందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ఒకటండి, మనమైతే చాలా స్పష్టంగా గమనించాము. మరి అలా బీఆర్ఎస్ వాళ్ళకు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా కేటీఆర్ ఒక సోషల్ మీడియాను ఒక మాఫియాలక తయారు చేసి మరి నిన్న ఇవాళ కొండా సురేఖ గారిని ఏ విధంగా ట్రోల్ చేశారో రఘునందన్ రావు గారిని మనందరం కూడా చూస్తున్నాం. ఇలా ఒక సోషల్ మీడియా ఏంటంటే ఒక మాఫియాలక తయారైంది. అంటే నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా కంటే సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళ ప్రతి ఒక్కరి మొబైల్లో వేల వ్యూస్ ఉంటున్నాయి. మీరు దయచేసి గమనించండి. ఎవరైతే సోదరుడి ప్రేక్షకులు కూడా ఇవాళ టీవీల కంటే సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ వ్యూస్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఇది. మరి వాళ్ళ దాంట్లో ఒక మానవత్వం మరిచి వాళ్ళ మరి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మరొక సాక్షాత్తు రాష్ట్ర మహిళా మంత్రిని కించపరిచే విధంగా మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా తయారైంది. ఆమె పడ్డ మనోవేదన మనందరం కూడా గమనిస్తున్నాం. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు కేటీఆర్ గారు ఏం చేశారో కూడా అందరికీ తెలిసి వాళ్ళ తెలంగాణ ఎవరూ లేరు ఇవాళ వాస్తవంగా. ఎందుకంటే కేటీఆర్ గారు డ్రగ్ మాఫియాను అలవాటు చేశారు. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మీరు చెప్తున్నారు మానవత్వం లేకుండా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరి ఏ ఆధారాలు ఉన్నాయి అని చెప్పి సమంత నాగ చైతన్య గురించి ఎలా మాట్లాడగలిగారు? దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా సార్? ఇప్పుడు రాజకీయాలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను బీయింగ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా రాజకీయాలకు ఏం ఆధారాలు, ఎలిగేషన్స్ ఉంటాయి, ఆధారాలు ఉండవు ఇవన్నీ. అంటే మనం నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడొచ్చా? వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొచ్చా? వాళ్ళ జీవితాలు నాశనం చేయొచ్చు అంటారా? ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ సార్. ఇప్పుడు నేనేమంటాను, సోంతర టీవీ చాలా పాపులారిటీ గల సంస్థ, చూస్తున్నారు చాలా మంది. ఇవాళ ఆమె పడ్డ మనోవేదన, ఎందుకంటే సురేఖ గారు మాకు తెలుసు వ్యక్తిగతంగా. ఆమె ఇలా కాంగ్రెస్ పార్టీల కింద నుంచి ఎంత స్థాయికి వచ్చిందో తెలుసు. ఒక బీసీ మహిళ మరి అంత ఈజీగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఏంటంటే ఇవాళ ఎప్పుడు కూడా ఎమోషన్స్ తోటి రిలేషన్స్ తోటి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆడుకోవటం చాలా తప్పది. ఇవాళ ఆమె ఒక దండేసిందని పట్టుకొని దాన్ని ఒక చిలవలు పలవలు చేసి వాళ్ళ ప్రజలకందరికి కూడా ఒక తప్పుడుగా చూపించడం జరిగింది. వాళ్ళ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని మీడియా కంటే ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే ఒక సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని మరి వాళ్ళు చేస్తున్నారు ఇవ్వందరూ. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నా. ఒక మహిళగా ఒక మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారిని ఫోటో పెట్టి ట్రోల్ చేయడం అనేది తప్పని మీరు అంటున్నారు. బానే ఉంది, 100% దాన్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ ఈ క్రమంలో కేటీఆర్ మీద విమర్శలు చేయకపోయి వేరే వాళ్ళు వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళారనేది కరెక్టా? వ్యక్తిగత జీవితం కాదా? ఒక రాష్ట్ర మంత్రిని సాక్షాత్ ఒక రాష్ట్ర కరెక్టేనండి. శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్తాను, వినండి. ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్తున్నాను. మీరు చెప్పినట్టుగా కొండా సురేఖ గారి వ్యక్తిగత జీవితంలోకి బీఆర్ఎస్ నిజంగా అలా చేసి ఉంటే అది 100% తప్పే. దాన్ని ఎవరు కాదనరు. అలా అని చెప్పి ఏ ఆధారాలు లేకుండా కేటీఆర్ మీద గారు విమర్శ చేయాలంటే రాజకీయంగా ఎన్నో విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు సమంత నాగ చైతన్య వేరువేరుగా వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసుకున్న టైంలో ఇలాంటి ఆరోపణలు చేయడం వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు కానీ వాళ్ళ జీవితం మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశం లేదంటారా? ఇది కరెక్టా? సార్, మీరు ఒకటి మర్చిపోతున్నారు. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్ని జనరల్ కూడా. అంటే సురేఖ గారిని మీరు మర్చిపోతున్నారా? సురేఖ గారి మీద జరిగిన అటాక్ ని ఎవరు కాదనట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు. దాన్ని ఒక మంత్రి గారిని చేసిన దిక్కు లేదు ఇక్కడ. మీరు అది ఎందుకు ఆలోచించట్లేదు? అది కరెక్ట్ అని అంటారా మీరు? మరి మంత్రి గారిని ట్రోల్ 100% తప్పే. నిజంగా బీఆర్ఎస్ అలా చేసి ఉంటే దాన్ని అందరూ ఖండించాల్సింది, మీడియా కూడా ఖండిస్తుంది, స్వతంత్ర టీవీ కూడా ఖండిస్తుంది. కానీ విజయ్ గారు ఒక్క నిమిషం, నేను కంప్లీట్ చేయండి. ఒక సినిమాలో టైగర్ దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు సుధాకర్ ని. పోలీసు వాళ్ళు పట్టుకోవడం తప్పు, ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటారు. టైగర్ దొంగతనం చేసింది మర్చిపోయినట్టు అయిపోయింది ఇక్కడ. ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయి. అది ఎవరు మనం గమనించట్లేదా? అది ఎవరికి మీకు కనిపించట్లేదా? ఎక్కడ తీసుకుపోవాలనుకుంటున్నారు? దీన్ని రాజకీయం చేస్తున్నారు ఎవరు ఇక్కడ? రాజకీయం చేసేది ఎవరు ఇక్కడ? మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్ గా దెబ్బతింటే అలాగే మాట్లాడతారు. రైట్ శ్రవణ్ కుమార్ గారు మనం శ్రీనివాస్ రెడ్డి గారు నేనేం చెప్తున్నానంటే 100% మీరు చెప్పిన మీకు నేను చెప్పేది ఏంటంటే
మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఒక మహిళ, ఖచ్చితంగా ఆమెని బీఆర్ఎస్ కనుక నిజంగా అలా చేసి ఉంటే అది తప్పే, ఆధారాలు ఉంటే బయట పెట్టొచ్చు, మనం విమర్శించవచ్చు. దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. కానీ ఇక్కడ సమంత నాగ చైతన్య టాపిక్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? నిజంగా తీసుకొచ్చింటే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒక మాట మమ్మల్ని మాట్లాడండి. ఒక అడ్వకేట్ ని 20 years స్టాండింగ్ మాట్లాడండి. ఒక అన్నిటికీ ఆధారాలు ఉంటాయా? రాజకీయ నాయకులు మాట్లాడే వాటిని మనం లీగల్ గా తీసుకున్నాం, ఎప్పుడైనా తీసుకున్నామా? ఎన్నో అంటున్నారు, రాజకీయ నాయకులు లంచ్ అంటారు, దొంగ అంటారు, 100 రకాలు అంటారు. అవన్నీ మనం పరిగణలు తీసుకుంటామా? కానీ ఇప్పుడు ఒక మంత్రి స్థానంలో ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఎఫెక్ట్ చేయమంటారా? ఆమె దాన్ని సోషల్ మీడియాలో బదనం చేస్తారు. బదనం చేసి దాన్ని వదిలిపెట్టి మళ్ళీ మాట్లాడితే ఎట్లా? మనం అన్నదాన్ని మనోభావాలు దెబ్బతిలేదా? మన మనోభావాలు దెబ్బతిన్నాయని కదండి, వేరే వాళ్ళు మనోభావాలు మనం దెబ్బతీయకూడదా సార్? ఒక మహిళ ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? రైట్. మనతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే. మీరు ఎలా చూస్తారు? కొండా సురేఖ రఘునందన్ రావు ఫోటో పెట్టి ట్రోల్ చేసింది బీఆర్ఎస్ అని చాలా గట్టిగా కొండా సురేఖ చెప్పడమే కాదు, కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళకి మహిళలంటే లెక్కలేదన్న విధంగా ఆమె మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్ గురించి విమర్శిస్తూ కూడా చాలామంది సినిమా వాళ్ళని జీవితాలను నాశనం చేశాడు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరే. వారితో పాటు కొంతమంది హీరోయిన్ల జీవితాలు కూడా నాశనం చేశారు. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేలాగా వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, టార్చర్ తట్టుకోలేకని చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలి? విజయ్ గారు, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు ముందుగా అంటే మీ మాటల తర్వాత వచ్చి విశ్లేషించిన మీ ఎడిటర్ కందుల రమేష్ గారికి, అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. దాంతోపాటు ఈరోజు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వీక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి నవరాత్రుల సందర్భంగా ఎంగిల్పూల బతుకమ్మ జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు. కానీ చాలా బాధాకరమైనటువంటి చర్చకు తెరలేపినటువంటి సందర్భంలో పాల్గొనేటువంటి పరిస్థితి, ఇట్లాంటి తెలంగాణలో చర్చలు వస్తాయి, ఆ చర్చలో పాల్గొనేటువంటి పరిస్థితులు వస్తుందని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులైనా దిగజారిపోయి వ్యక్తిత్వాలు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి మాట్లాడిన మాటల పట్ల యావత్ దేశం విసిపోయింది. కానీ ఈరోజు తెలంగాణలో నిజంగా సురేఖ గారి పట్ల, అంటే సురేఖ గారు ఈ వ్యాఖ్యలు చేసిండ్రు, దీని పట్ల చర్చలోకి పాల్గొనాలంటే నేను కొంచెంసేపు ఆలోచించాల్సి వచ్చింది. సురేఖ గారి నేపథ్యము, సురేఖ గారు రాజకీయాల్లోకి రావడానికంటే ముందు వారు చేసినటువంటి పోరాటము, అంటే పేదవాళ్ళ కోసం చేసినటువంటి పోరాటం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తీరు, ఈ రోజు రాజకీయాలలో నిలబడడానికి తొత్తరపడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, తన మానసిక స్థితి కూడా బాగలేదేమో అనేటువంటి ఆందోళన, మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా ఒక 4 కుటుంబాలను, ఒక 4 జీవితాలను, అటు నాగ చైతన్య కావచ్చు, సమంత ఒక స్త్రీ, ఆమె కూడా, అదే విధంగా నాగార్జున గారు, కేటీఆర్ గారు అంటే సరే ఆయన ఒక రాజకీయ నాయకుడు, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు, కక్ష సాధించడానికి మాట్లాడింది, అది కూడా తప్పే. అయినప్పటికీ కూడా కాదండి, అంత నేరుగా అంత మనం అందరం కూడా మాట్లాడడానికి సిగ్గుపడే విధంగా ఒక మంత్రిగా ఉండి అధికారంలో ఉన్న పార్టీ నిజంగా తన పైన వచ్చినటువంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వ్యక్తిగత క్రెడిబిలిటీ కోల్పోయి డిఫెన్స్ చేసుకోవడానికి మాటలు లేకుండా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా కూర్చున్నారు అక్కడ. నేను 20 years లాంగ్ స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్నాను మాట్లాడుతున్నారు. సైబర్ క్రైమ్ లో మీరు కంప్లైంట్ చేయండి, తప్పుడుగా ట్రోల్ చేసిన వ్యక్తులను శిక్షించండి. నిజంగా కూడా ఈ రోజు కేటీఆర్ గారు ఆ విధంగా పాల్పడ్డట్టు శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. ఎందుకు అంటే నేను మాట్లాడేటప్పుడు మీరు ఇంటరప్ట్ చేయొద్దని. ఎందుకు అంటే కేటీఆర్ గారు తప్పు చేసినా, లేకపోతే మీకు ఏ విధమైనటువంటి తప్పుడు, ఈ రోజు ట్యాపింగ్ అన్నారు, లేకపోతే డ్రగ్ అడిక్ట్ అన్నారు, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారు, ఈరోజు అధికారంలోకి ఉన్నారు, ప్రజా కోర్టులో శిక్షించండి, ప్రజల ముందు ఉంచండి, ఆ విధంగా మంత్రి గారు స్పందించాలి. కానీ నీచమైనటువంటి ఏమైనటువంటి అంటే సాటి మహిళలందరూ, యావత్తు మహిళా లోకం అంతా కూడా నివ్వెరపోయేటట్టు, తలదించుకునేటట్టు, సిగ్గుపడేటట్టు ఆ మాటలు ఏందండి? రమ్మన్నారు, పంపించకపోతే దాని పట్ల నాగార్జున గారు చాలా అంటే గౌరవంగా గొప్పగా స్పందించిండ్రు. ఆయన కూడా ఆ కుటుంబం ఈ ఎంతమందిని, ఈ రోజు ఆవిడ పైన ఒక 4 వ్యక్తులు పరువు నష్టం దావా వేసి, ఈ పరువు నష్టం దావా వేస్తే డబ్బులుగా చెల్లిస్తారేమో కానీ
ఈ మాట్లాడిన మాటలకు 25 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఈసారి మంత్రిగా నిలదొక్కుకోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలుగా యావత్ సమాజం చూస్తుంది. ఈ యావత్ సమాజం కూడా సిగ్గుపడుతుంది ఆవిడ మాటల పట్ల. కానీ బచ్చి శ్రీనివాస్ గారు ఈ కొండా సురేఖ గారు ఇప్పుడు ఏమైనా ఎలా స్పందించినప్పటికీ కూడా గతంలో కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం ఒకటి జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ చాలా ఆరోపణలు వచ్చాయి. హీరోయిన్లు బెదిరించారని, అందులో సమంతను కూడా బెదిరించారనే టాపిక్ అయితే ఎప్పటి నుంచి రన్ అవుతుంది. ఇప్పుడు మంత్రి స్థానంలో ఉండి కొండా సురేఖ మాట్లాడారు అంతే. కొండా సురేఖ మాటలు ఇప్పుడు సంచలనం అయ్యాయి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు గతంలో కూడా వచ్చాయి. విజయ్ గారు సంచలనం ఎప్పుడు అవుతాయి? ఎవడు పడితే వాడు దానే మాట్లాడితే, సోషల్ మీడియాలో ఎవడో మాట్లాడితే దానికి ఎంత పెద్దగా క్రెడిబిలిటీ ఉండదు. మంత్రిగా మాట్లాడిండ్రు, దానికి కేటీఆర్ గారు లాంటి వ్యక్తులు స్పందించినప్పుడే దానికి సమాజంలో బలం చేకూరుతుంది, విలువ చేకూరుతుంది కదా. ఎవరో మాట్లాడితే ఎందుకు స్పందిస్తారు? రోజు అడ్డమైనటువంటి మాటలు, పనికిరాన్న చెత్త మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు, వ్యవస్థలు, ఈ సైబర్ క్రైమ్, జనాలు ఇంట్లలో ఉండేటోళ్ళు డబ్బులు కోల్పోవడం, ఇట్లాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. వాటిని వదిలేద్దాం, కొంచెం కాసేపు పక్కన పెడదాం. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, శిక్షించగలిగే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, నేరారోపణ చేయగలిగేటువంటి వ్యక్తి నిజంగా నేరం చేస్తే శిక్షించాల్సినటువంటి వ్యక్తులే ఈ విధంగా మాట్లాడితే, సోషల్ మీడియాలో రావడంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హీరోయిన్లు బెదిరించారనే మాట గతంలో కూడా వాడారు. విజయ్ గారు, ఈ రోజు మేము ఏం చెప్తున్నామంటే, ఫోన్ ట్యాపింగ్ అయినా, బెదిరింపులకు గురి చేసిన, డ్రగ్స్ అలవాటు చేసిన ఏ వ్యక్తులైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ కోర్టులో నిలబెడతాం, బోన్లో నిలబెడతాం, చట్టపరంగా శిక్షిస్తాం అన్నారు. అది చేయమని అంటున్నాం. సమాజంలో రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా విలువలు ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులైనా ధైర్యంగా రాజకీయాల్లోకి పోతే విలువ ఉంటుంది అనేటట్టు ఉండాలి రాజకీయాలంటే. ఈ రాజకీయాలంటే నీతి మాలినవి, హేయమైనవి, సిగ్గుమాలినవి, పనికి మాలిన వెధవలు ఉండేటువంటి చోటు అనే విధంగా రాజకీయాలను దిగదార్చకూడదు అంటాం మేము. రైట్. బస్ శ్రీనివాస్ గారు, డిబేట్ కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతూ ఉంటుంది. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు నందారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నందారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్, కొండా సురేఖ రఘునందన్ రావు ఫోటో ట్రోల్ అవడం ఒకటైతే, కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేస్తారు, దానిపై మీ స్పందన ఏంటి? జనరల్గా అయితే ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే ముందుగా నాతో పాటు ఉన్నటువంటి ఒక మిత్రులకు, అదేవిధంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గాంధీ జయంతి సందర్భంగా గిట నిజంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక గాంధీ గారిని గిట మనం అందరం అభినందించుకోవాలి. అదేవిధంగా లాలు బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా గిట శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి విషయాలు తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక మీడియా ముంగట కూర్చుండి ప్రజలకు మనము ఏమి చెప్పాలనుకుంటున్నాము, ఏమి చెప్పుతున్నాము అంటే, మనము స్త్రీ అంటే ఒక దేవతలాగా, ఒక పరాస్త్రీ అంటే ఒక తల్లిలాగా భావించేటటువంటి ఒక ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక మనము ఈరోజు పరాస్త్రీ గురించి మహిళలు మహిళలు వినలేనటువంటి ఒక భాషలో మాట్లాడినటువంటి ఒక మంత్రి గారి యొక్క మాటలు చాలా బాధ పెట్టినాయి. ఇలాంటి మాటలు ఆ మంత్రి గారే కాదు, ఏ వ్యక్తి అయినా, ఏ వ్యక్తి మీద అయినా ఆరోపణ చేయడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయము. ఇది దురదృష్టకరం. ఇలాంటి వాటి మీద మనము టీవీల ముంగట కూర్చుని చర్చించుకోవడం ఇంకా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పిల్లలకు బాధ అయినది మనం చర్చించుకున్నంత మాత్రాన ఇదేమైనా ప్రజలకు హెల్ప్ అవుతుందని కానీ, రైతులకు హెల్ప్ అవుతుందని కానీ, లేకపోతే ఇంకేదైనా హెల్ప్ అవుతుందని కానీ, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక వాక్యం కానీ, కార్యం కానీ ఇక్కడ ఏమీ లేదు. కేవలము ఆమె చేసినటువంటి ఒక ఆరోపణ, ఆమె వ్యక్తిగత జీవితంలో మొన్న జరిగినటువంటి ఒక రఘునందన్ రావు గారు వేదిక మీద ఆమె ఓకే అన్నప్పుడే ఆయన ఇచ్చినటువంటి ఒక వాటిని ఫోటోలు తీసి టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వాటిని వైరల్ చేసినారు. నిజంగా గిట్ట ఎంత దురదృష్టకరం అని టీఆర్ఎస్ గిట్ట మనం ఏ సమాజంలో ఉన్నాము, మనం ఏ లోకంలో ఉన్నాము, ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితిలో ఈ సమాజం ఉన్నదనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, నిజంగానే ఒకవేళ కేటీఆర్ గారు గతంలో ఆయన మహిళలకు సంబంధించినటువంటి ఒక ఫోన్ను ట్యాప్ చేసి వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేసినాడు అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలలో కానీ, పేపర్లలో కానీ
వచ్చినటువంటి ఒక విషయం వాస్తవము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినారు, కేసీఆర్ గారు దిగిపోయినారు, టీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, కాంగ్రెస్ దుకాణం తెరిచింది. ఇది వాస్తవమే కదా. 9 నుంచి 10 నెలల కాలం అవుతున్నది కదా. మరి ఫోన్ ట్యాపింగ్లా ఎవరెవరి మహిళలై తీసినాడు. ఒక మహిళనైతే ఈ రాష్ట్రం మొత్తం ఆడిపోసుకున్నది. ఆమె పాపం ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయినట్టు నాకు అనిపిస్తున్నది. ఈ మధ్యలో కనిపించట్లేదు ఆమె ఈ రాష్ట్రంలో. అంటే ఎంతమంది ఉసురు పోసుకుంటారు. నిజంగానే అది వాస్తవమో అవాస్తవమో తేల్చాల్సినటువంటి ఒక బాధ్యత ఫోన్ ట్యాపింగ్ అందరి తీసి వాళ్ళు దోషులు ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి ఒక బాధ్యత ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వానికి ఉన్నది కదా. మరి ఎందుకు చేయట్లేదు? ఈరోజు నిజంగా గిట్ట కొండా సురేఖ ఒక మంత్రిగా ఉండి ఒక సామాన్య మహిళ మీద చేసినటువంటి ఒక ఆరోపణ అనివార్య కారణాల నిజంగా ఈరోజు ఈ ఆధునాతన సమాజంలో బతుకుతున్నాం కావాలి. ఇందాక అడ్వకేట్ గారు మాట్లాడినప్పుడు గిట్ట రాజకీయ నాయకులు అట్లా మాట్లాడతారు ఇట్లా మాట్లాడతారు అని అన్నగారు మాట్లాడినట్టు శ్రీనివాస్ రెడ్డి అన్న ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయమే. నేను ఎందుకంటున్నంటే అన్న ఏ రాజకీయ నాయకుడైనా అన్నం తినే పెరుగుతాడు, సమాజం కోసమే పనిచేయడానికే రాజకీయాలకు వస్తాడు. ఆ తర్వాత అతని అవసరాల కోసం నందారెడ్డి గారు అన్నం అంటే ఒక మాట గుర్తుకొచ్చిందండి నాకు. ఒక మాట కొండా సురేఖ అలాగే రఘునందన్ రావు ఫోటో ట్రోల్ చేసినప్పుడు కొండా సురేఖ గారు ఒక మాట అన్నారు. దాదాపుగా ఈ ఫోటో చూసినప్పుడు నేను 3 రోజుల నుంచి అన్నం తినలేదు, అసలు నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదని చెప్పి బోరుమంటే ఏడ్చారు. మరి ఇప్పుడు సమంత నాగ చైతన్య మీద చేసిన ఆరోపణలు చూస్తే మరి వాళ్ళు ఏమైపోవాలనేది ఒకటైతే, అక్కిరెడ్డి ఫ్యామిలీ కంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద పేరు ఉంది. అలాంటి ఫ్యామిలీ మీద ఇంత చీప్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేనేమంటున్నా, ఇక్కడ కొండ సురేఖ గారేమో 3 రోజులు అన్నం తినలేదు. ఒక ఫోటో చూస్తే ఆమె మంత్రి గారు ఆమెను గౌరవించాలి. నిజంగా గిట అది గిట అందరూ బహిరంగంగా జరిగినటువంటి ఒక విషయము. ఆమె తప్పుగా అర్థం చేసుకొని కొంతమంది నాయకులు తప్పుగా అర్థం చేసుకోవడము ఇది బాధాకరమైనటువంటి ఒక విషయం. కానీ ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ, నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, సామాన్యుల, సంపన్నుల, లేకపోతే వాళ్ళ లక్షాధికారుల, లక్షల కోట్ల ఆస్తిపరులు ఉన్నాయా, ఎన్కన్వెన్షన్స్ ఉన్నాయా, వాళ్ళ కూలగొట్టిన ఇది కాదు. ఇక్కడ మహిళ ఎవరైనా మహిళనే, మహిళను అగౌరవపరచడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయము. రేపు పొద్దుగల్లా ఆ మహిళ ఇలాంటి సంఘటనల మధ్య ఆ కుటుంబాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఒక చులుకన భావనతో చూస్తారు కదా. ఏమేం మాట్లాడింది ఆమె? నాగ చైతన్య గారి గురించి ఏం మాట్లాడింది, నాగార్జున గారి గురించి ఏం మాట్లాడింది? ఒకవేళ మన బిడ్డనే ఉంటుంది, పక్కల బిడ్డనే ఉంటుంది, ఇంకోళ్ళ కోడలే ఉంటుంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే సినిమాలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల మీద ఇంత చులుకన భావము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు? అంటే గతంలో గిట ఎక్కడి నుండైనా ఎప్పటి వరకు అయినప్పటికీ గిట ఇలాంటి ప్రవర్తన ఎవరు చేసినా ఏ రాజకీయ పార్టీలను వ్యతిరేకించట్లేదు. ఇక్కడ మాట్లాడినటువంటి ఒక వ్యక్తి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడకూడదు. నిజంగా గిట దీనికి అందరం చింతించాల్సిన ఒక అవసరం ఉన్నది తెలంగాణ సమాజం మొత్తం గిట. మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో కూడా మాట్లాడదాము. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తున్నారు కదా, మీ స్పందన ఏంటి? అసలు కొండా సురేఖ రఘునందన్ రావు ఫోటో ట్రోల్ చేయడం ఒకటైతే, కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు, నాగ చైతన్య సమంత మీద కూడా స్పందించారు. కేటీఆర్ నిరుకులు పెడదామనుకున్నా లేకపోతే ఏంటి? సార్ నమస్తే అండి. మన ప్యానెల్లో కూర్చున్న అందరికీ చిన్న రిక్వెస్ట్, నేను మాట్లాడేది ఇక్కడ కూర్చున్న పార్టీ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మొత్తం వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను, పర్సనల్స్ గా తీసుకోకూడదు. రైట్ అండి, రైట్ రైట్ సార్. ఇక్కడ మనం అందరం కూర్చున్న వాళ్ళం పార్టీ రిప్రజెంట్ గా కానీ, నేను మాట్లాడుతుంది జర్నలిస్ట్ గా కాకుండా ఒక మనిషిగా అని మాట్లాడాలి. కానీ మనిషి అనే పదం కొంచెం వ్యంగ్యంగా ఉంటదేమో. ఒక బాధ్యత గల పౌరుగా మాట్లాడి ఉంటే బాగుండేది అందరం. అది ఎదులేసి పార్టీలను రిప్రజెంట్ గానో లేదా ఇంకొకరిని రిప్రజెంట్ గా మాట్లాడేసిన దుస్థితిలోకి నెట్టబడి ఉన్నాం మనం. దానికి నేనైతే చాలా బాధపడుతూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మొదటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినారు, బీఆర్ఎస్ చేసింది తప్పే, కానీ దాంతో పాటు కొండ సురేఖ చేసిన తప్పు అని చెప్పి ఉంటే బాధ్యతగా అనిపించేది. అంటే ఇక్కడ ఆయన పార్టీ రిప్రజెంట్ గా వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఏం లేము. వీటికి సాక్ష్యాల గురించి కూడా సార్ టాపిక్ తీశాడు. చేసిన వాటికి లీగల్ గా ఫోర్స్ ఉంటే లీగల్ గా ఫైట్ చేయొచ్చు. బీఆర్ఎస్ ఏదైనా చేసి ఉంటే దాన్ని లీగల్ గా ఫైట్ చేసి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ చేసిన పోస్ట్ లీగల్ గా కూడా నిలబడదని నా ఉద్దేశం. ఎందుకంటే దాంట్లో మనం అర్థం చేసుకుంటానికి ఉంది కానీ టెక్స్టికబుల్ గా కానీ చట్టంలో కానీ అది ఇరికిచ్చి అంత ఇబ్బంది పడేది కూడా కాదు తెలిసినంత వరకే. ఎందుకంటే వ్యంగ్యంగా కానీ బూత్ గా కానీ లేదు దాంట్లో. ఎప్పుడైతే అర్థం వచ్చిన మాత్రమే ఉంది అది లీగల్ గా నిలబడదు. కానీ ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. నిజంగా కూడా అలా పోస్ట్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేది.
అయితే ఇక్కడ దీని అన్నిటికీ మనకి చర్చించే ముందు అసలు ఈ కారణాల వ్యవస్థ ఏంటి అంత లోపు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. నాకైతే అనిపిస్తుంది ఈ దరిద్రం అంతా, ఈ దేశంలో దరిద్రం అంతా ప్రశాంత్ కిషోర్ అనే నాకైతే అతన్ని అగౌరవపరిచినట్టు మాట్లాడాలనిపిస్తుంది. వాడు చేసినటువంటి ఈ రాజకీయాల అప్రశాంతత, దాని వారసత్వంగా నెక్స్ట్ స్టెప్ లో వచ్చాడు ఈ కొనుగోలు అనేవాడు. ఈ వీడు చేసినటువంటి వీళ్ళ ఒకటి మించినట్టు ఒక అరాచకాలని, ఈ అసత్య ప్రచారాలను గతంలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా గవర్నర్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా కావాలని సోషల్ మీడియాలో క్రియేట్ చేయించి ఒకటికి 10 సార్లు అనిపించి 100 సార్లు 6 నెలలు నడిచిన తర్వాత అదే నిజమని భ్రమలోకి మనిషి చదువుకున్నవాడు, మేధావులు, విజ్ఞత ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మనసుల్లోకి చొచ్చబడి ఒక విషయాన్ని నింపుతుంది ఈ సోషల్ మీడియా. దీని వెనక ఈ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో ప్రశాంత్ కిషోర్ గాని, కొనుగోలు గాని, వెధవలు గాని ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నట్టు వల్ల ఈ దేశ సాంప్రదాయాలని, ఈ దేశ అగౌరవాన్ని వెనుకకు నెట్టబడతా ఉంది. శ్రవణ్ కుమార్, ముఖ్యంగా రాజకీయ పార్టీలు అయితే ఈ మధ్యకాలంలో మనం చూసాం సోషల్ మీడియా వింగ్ అంటూ ఒకటి పెట్టాయి. దానికి చాలా మందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఇలా బురద చల్లడానికి రాజకీయాల కోసమే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి విలువలు కానీ, వాల్యూస్ కానీ, రాజకీయ ఏదీ లేకుండా ఎంత నోటిస్తే, ఎంత ఇదొస్తే అంత మాట్లాడు, వాటిని ఆధారంగా చేసుకొని ఈ రోజు రాజకీయ నాయకులు, అందులో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నట్టు ఒక మంత్రి, పైగా ఆమె మనోభావం దెబ్బతిన్నా నేను 3 రోజులు అన్నం తినలేదని మాట్లాడుతుంది. ఆమె ఇంకొక కుటుంబం గురించి, ఒక వ్యక్తి గురించి నిరాధారమైన ఆధారంతో ఇష్టారాజ్యంగా మాట్లాడామంటే ఏహమైన చర్య. ఎందుకంటే ఆమె మైండ్ సెట్ కూడా మార్చేటువంటి సోషల్ మీడియా ఈ విధంగా ఉంది. ముఖ్యంగా మహిళ ఉండి ఆ విధంగా దిగజారి మాట్లాడాలంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దిగజారి రాజకీయాలు, దాని వారసత్వం అంటూ ఇక్కడ కూడా బయలుదేరిందని భయం అవుతుంది. ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ లేదు. ముఖ్యంగా మీరు ఉద్యమ సమయంలో చూసినా కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత జీవితాలకు వెళ్ళలే. ఎక్కడ కూడా మాక్సిమం 99% హింసాధోరణులు వెళ్ళాయి, శాంతి యుద్ధంలో వెళ్ళింది. ఒకటి చెదరమణ సంఘటన జరిగి ఉండవచ్చు. అది కూడా బాధ్యత లేని వ్యక్తులు చేసిన వలన, ఆ పరిస్థితుల వల్ల జరిగి ఉండొచ్చు. ముఖ్యంగా ట్యాంక్ బండి విగ్రహ ధ్వంసం లాంటిది కానీ తీసుకున్నా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పాలనలో కూడా నాకు తెలిసి రాజకీయంగా దీంట్లో కూడా బీఆర్ఎస్ లో కూడా అంత దిగజారినటువంటి కార్యకర్తలు కానీ దిగజారిన విధానం లేదు. కానీ ఇప్పుడు అలవర్చుకోవాల్సిన పరిస్థితులు వస్తుంది, స్వయం రక్షణ కోసం వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే రాజకీయం, ఒకడు కొడితే ఇంకోటి రెండో దెబ్బ కొడతానుకో, నువ్వు ఆ దొంగ అంటే నువ్వు గజ దొంగ అంటానికి ఒకరికొకరు పోటీ పడే తత్వానికి వచ్చింది. దానివల్ల విలువలు కోల్పోతుంది. దాంతోపాటు అనవసరంగా ఇట్లా నాగచైతన్య నాగార్జున గారి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే అనవసరంగా హైదరాబాద్ విషయంలో ఆయన బలిపశం చేశారు, ఈ రోజు ఇంకొక విషయంలో బలిపశం చేస్తున్నారు. దీని వెనక ఏమన్నా ఎజెండా నడుస్తుందంటే సోషల్ మీడియాలో వార్తలు నేను చెప్పబోతున్నాను కూడా. ఈ తెలంగాణని మళ్ళీ విలీన వైపు అంటే మెర్జ్ చేసే వైపు కానీ ఆంధ్రప్రదేశ్ కు ఈ హైదరాబాద్ విషయంలో రియల్ ఎస్టేట్ షిఫ్ట్ అవ్వడానికి, లేదా తెలుగు సినిమా ఆంధ్ర తెలంగాణ కాదు, మీరు జాగ్రత్తగా గమనించండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన దర్శనం చెప్పారని మీరు మాట్లాడుతున్నారు కానీ రైట్. చంద్రబాబు కుట్రజేసిన సంగతి, ఇది సోషల్ మీడియా జరుగుతున్న వార్త నిజమవుతుందా? రేవంత్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నారా? వాటి వైపు నెట్టబడుతున్నారా? ఎందుకు అస్థిత పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు? ఒకవైపు హైడ్రా కూడా పిచ్చం చేతిలో రాయిపోయింది. గౌరవ రంగనాథ్ గారు కూడా బలిపశం చేస్తున్నారు. ఈ విషయాలు అసలు రాజకీయం ఎన్నికల ముందే చేస్తారు, కానీ పదవిలోకి వచ్చి కూడా ఈ చెత్త రాజకీయాలు చేయడం అనేది ఈ రేవంత్ రెడ్డి ద్వారా నేను ఇప్పటి నుంచే చూస్తున్నావు. రాజకీయాన్ని ఎన్నికల ముందు రాజకీయాలు మాట్లాడతారు, ఎన్నికల ముందు ఏదో ఒకటి మాట్లాడతారు, కానీ పదవిలోకి వచ్చిన తర్వాత కూడా చేయాల్సిన పనులు వదిలేసి ఈ విధంగా సోషల్ మీడియా టార్గెట్ చేసుకుని నిరాధారమైన ఆరోపణలతోటి ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో కానీ ఆధారంతో మాట్లాడండి, విషయం ఉంటే కేసు పెట్టండి, జైలుకి పోయండి. అది వదిలేసి సోషల్ మీడియాలో చేసేసి దిగజారి ఈ రోజు సమంత వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా హేయమైన చర్య. ఈ హేయమైన చర్యకు నిజంగా అయితే ఇప్పుడు ఉంటే బాగుండు, ఇట్లాంటి మాట్లాడిన వాళ్ళని చేయాల్సిన అమలు చేస్తూ బాగుండదు అనిపిస్తుంది. ఒక స్త్రీ గురించి అవమానంగా మాట్లాడడం ఏది కొండా సురేఖ మీద మాట్లాడిన తప్పే. కొండా సురేఖ గారు ఆ విధంగా మాట్లాడుతుంటే ఇది జరిగిన తర్వాత మీకు తెలుసు 1 hour ట్విట్టర్ లో బాగా వైరల్ అయితే కొండా సురేఖ వ్యక్తిగత ఫోన్ సంభాషణ ఒకటి, ఒక స్త్రీ ఇంకో స్త్రీ అంటే కొండా సురేఖతో ఇంకో స్త్రీ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే ఆమె కూడా ఒక రాజకీయ నాయకురాలి కూతురు. వీళ్ళ వ్యక్తిగత నీకు అక్రమ సంబంధం, నీ బిడ్డ అక్రమ సంబంధం అని చెప్పి డిస్కస్ చేస్తున్న ఆడియో కాల్ కూడా వైరల్ అవుతుంది 1 hour ట్విట్టర్ లో. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం, ఎటువైపు నెట్టబడుతుంది? ఒకరి నుంచి ఒకరికి దిగజార ఆరోపణలు. కొండా సురేఖ వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పుడు ఉంది. ఆ విధంగా ఉండడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా జరిగిన నష్టాలు జరిగినట్టుగా వదిలేసి ఇక నుంచి దిద్దుకొని తెలంగాణకు అభిమానించే వైపు, ముఖ్యంగా ఈ రోజు బతుకమ్మ పండుగ, బతుకమ్మ రోజు తెలంగాణ ఆపిట గౌరవించాల్సింది
వచ్చిన చుట్టాన్ని అంటే ఆ సంబంధాలు లాంటి వాటి వాళ్ళని కూడా గౌరవించాల్సి Right. ఈ విధంగా అవమానించడం నిజంగా సిగ్గుచేయటం. శ్రవణ్ కుమార్ గారు ఇంకా మాట్లాడదామండి. శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా కేటీఆర్ చాలా డ్రగ్గిస్ట్ అని తనకు అలవాటు ఉండడమే కాకుండా వేరే వాళ్ళు కూడా అలవాటు చేశాడు, ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లు బెదిరించారు అని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటిది కాదు, దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు దాంట్లో ఒక పురోగతి లేదు, కానీ కామెంట్లు మాత్రం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకటి ఇప్పుడు శ్రవణ్ గారు మాట్లాడారు. శ్రవణ్ గారు మరి అనలిస్ట్ గాని వచ్చి చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ శ్రవణ్ గారి మాటల మొత్తం కూడా కంప్లీట్ గా బీఆర్ఎస్ లేదు రైట్ రైట్ ఇప్పుడు ఒకరికి యాంటీగా మాట్లాడితే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళ కింద మనం లెక్క వేయకూడదండి. ఆయన గారు మీరు మమ్మల్ని ఏమీ మాట్లాడలేదు దయచేసి. నేను శ్రవణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. శ్రవణ్ కుమార్ గారు మీకు ఎట్లా కనిపించిందో నాకు అర్థం కావట్లేదు. సునీల్ కనుగోలు వేదవ అంటున్నారు మీరు, ఒక అనలిస్ట్ ఉండి ఒకరిని ఈజీగా కామెంట్ చేస్తున్నారు మీరు. ఎవరు శ్రవణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయండి. శ్రవణ్ కుమార్ గారు ఒక్క నిమిషం. రైట్ శ్రవణ్ కుమార్ గారు మీరు మాట్లాడారు, మీ దర్శనం చెప్పేశారు. రైట్ మళ్ళీ మీకు వస్తుంది. రైట్ మీరు మాట్లాడారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ తరఫున మాట్లాడినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా సమాధానం చెప్పట్లే ఏం లేదు. ఎందుకంటే మీరు కూడా బీఆర్ఎస్ టవర్ వేసుకుని మాట్లాడిన నో అబ్జెక్షన్. మీరు ఇద్దరు మాట్లాడిన కూడా చెప్తాము. సునీల్ కొనుగోలు అంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ చిన్న సబ్మిషన్ విజయ్ గారు నాకు ఒక చిన్న సబ్మిషన్. చెప్తున్నాడు అది ఒక్కసారి వినేసి మీరు ఒకటే మాట నేను ఒకటే మాట చెప్పాలి. శ్రవణ్ గారు ఎక్కడ కూడా ఒక ఎనలిస్ట్ ఉండి ఎక్కడ కూడా ప్యానెల్లో మీడియేటర్ ఉన్న ఎక్కడ కూడా కొండ సురేఖ గారు అన్నదాన్ని ఎక్కడ కూడా ఆయన సంబంధించి ఎక్కడ కూడా డినే చేయలేదు, ఎక్కడ కూడా తప్పని అనలేదు ఆయన. సోషల్ మీడియా అంటున్నారు. సోషల్ మీడియా అంటే అదొక టైప్. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని. ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడాకుల విషయంలో ఎన్కన్వెన్షన్ కాపాడుకోవడానికి సమంతని అడిగాడు కేటీఆర్ అన్న మాటని మీరు సమర్థిస్తున్నారా? కొండ సురేఖ మాటల్ని ఇలాంటి మాటలు దయచేసి టీవీ మిత్ర మీరు కూడా మాట్లాడకూడదు. రైట్ ఇలాంటి మాటలు అడగద్దు. ఎగ్జాక్ట్ గా అది అన్న మాటలు రైట్. కొండ సురేఖ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా శ్రీనివాసరెడ్డి గారు? ఒకటండి, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అనేది బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పేసి ఎఫ్టీఎల్ ఉందని చెప్పేసి అది కూల్చేయడం జరిగింది. అదైతే అది క్లియర్ ఎస్టాబ్లిష్డ్. దాన్ని ఎవరు తప్పు పట్టలేదు. అది ఎవరు, అందుకంటే అది లీగల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీరు ఇందాక శ్రవణ్ గారు ఏమన్నారంటే ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించింది మరి దానికి వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నాయంటే సోషల్ మీడియా ఒకప్పుడు మనకి మీడియా అంటే ఒక ప్రింటింగ్ మీడియా తెలుసు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, రేపు ఇంకే మీడియా వస్తుందో మనకేం తెలియదు. కాబట్టి ఏ మీడియా ముందు ఏ మీడియా వెనకైనా మనం ఏమనలేకపోతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియానే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా వెళ్ళిపోతుంది. అదే సోషల్ మీడియా ద్వారా అంటే తప్పు కాదని ఎలక్ట్రానిక్ మీడియా ఆయన మాట్లాడితే రైట్ అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే దీనికి ఒక అథెంటిక్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గాలి కొదిలేసినట్టు కాకుండా తిగిన గాలిపటం లాగానేమో సోషల్ మీడియా ఉంటుంది. ఇదేంటంటే గాలిపటం పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ప్రింటింగ్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. దీంట్లోనే 100% కరెక్ట్ అని కూడా నేను అనట్లేదు. కాకపోతే ఎవరినెవరు కూడా అనుకోవద్దు. అది యాక్చువల్గా ఏంటంటే ఎవరినో అనుకోవటాన్ని ఎవరు కూడా ఇక్కడ సమర్థించరు. ఎందుకంటే ఆమె బాధపడ్డది, సూర్యకక్క బాధపడ్డ విషయం అందరికీ తెలుసు. శ్రవణ్ గారు కూడా ఆమె బాధపడ్డ విషయాన్ని కూడా ఆయన కూడా అంటే నాకు సంతోషం అనిపించేది. కానీ ఎంతసేపటికి ఆయన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే ఒక రాజకీయ నాయకులు అన్న ఏం కాదని ఆ టైప్ లో మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా మనం ఎవరైనా లేడీ లాగా చూడాలి. రాజకీయ నాయకురాలా, సినిమా యాక్టరా, కామన్ పర్సన్ అని కాదు. ఇక్కడ ఎవరిని కూడా ఎవరు అనుకోవద్దనే కోరుకుందాం మనం తప్పనిసరి. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాలను కూడా ఎవరు తొంగి చూడకూడదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని మనం ఖచ్చితంగా డిగ్నిటీ డెకోరం నిజంగా కూడా మీడియాలో కూడా ఇందాక బీజేపీ వారు చెప్పినట్టుగా డిగ్నిటీ డెకోరం మెయింటైన్ చేసుకోవాలి. మనం రిపీటెడ్ గా మాట్లాడుకోవడం కూడా బాగుండదు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది. రైట్. బస్ శ్రీనివాస్ గారు, అసలు బీఆర్ఎస్లో మహిళలకు గౌరవం లేదు, అసలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళకి అసలు ఎలాంటి పదవులు ఇవ్వలేదు, మంత్రి పదవులు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా బీఆర్ఎస్ అంతా దొరల పాలన కింద సాగింది, వాల్యూ లేదు, ఆడబిడ్డల్ని గౌరవించడం తెలియదనే విధంగా కొండ సురేఖ మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? సార్ ఇప్పుడు సరే ఆ వ్యాఖ్యలు మాట్లాడితే అవి రాజకీయ పరమైనటువంటి అంశాలు. నిజంగా ఆడబిడ్డలకి మరి బీఆర్ఎస్ పార్టీల వారి దృష్టిలో
సమానత్వమో లేకపోతే అకామిడేషనో లేకపోతే వాళ్ళ కలగలేదని అంటుండ్రు. సత్యవతి రాథోడ్ గారు ఈరోజు మాట్లాడినరు. మా మాజీ ఎంపీ గగులోత్ కవిత గారు మాట్లాడినరు. వారితో పాటు తుల ఉమ్మ గారు మాట్లాడిండ్రు. వీరంతా కూడా మహిళలే. వీరు ఒకరు ఎంపీగా ఒకరు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండ్రు. వారితో పాటు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా స్పందించిండ్రు దీనిపైన. రాజకీయ పరమైన అంశాలు 100 కాదు 1000 చేయమనండి సురేఖ గారిని. ఎందుకంటే సురేఖ గారిని మానుకోటలో రాళ్ళిసిరిన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన, తిరిగి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఈరోజు కొనసాగుతున్న వారి నేపథ్యము, వారిని ఒక మంచి రాజకీయ నాయకురాలుగా ఈ రోజు వరకైతే చూసినాం. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు అంటే మరి వారి మానసిక స్థితి కానీ వారు ఏదో ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం నేను వ్యక్తిగతంగా కూడా విన్నాను. వారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయాలు పూర్తిగా దిగజారిపోతాయి. వారి పదజాలం కానీ వారు మాట్లాడినటువంటి మాటలు కానీ వారు ఎన్నని చేయనివ్వండి, 100 చేయనివ్వండి, 1000 చేయనివ్వండి. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అసలు మహిళలకి అవకాశమే కల్పించలేదు, లేకపోతే మహిళలకు మంత్రి పదవులు ఇవ్వలేదు, అందరూ అసలు మహిళలకి ఏ అవకాశమే ఎన్నైనా మాట్లాడచ్చు. దానిపైన మనం వేరే విధంగా స్పందిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో 50% మహిళలకి సీట్లు కేటాయించాలనేటువంటి ఒక పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీని. ఖచ్చితంగా ఈ రోజు జిహెచ్ఎంసీలో కానీ పాలక మండలి స్థానిక సంస్థలలో అంతటా కూడా 50% మహిళలు ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి ఆలోచనే. బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు ఇచ్చింది, బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ పనిచేసింది. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో లేకపోవచ్చు, దానిపై ఎన్నైనా విమర్శలు చేయొచ్చు. రాజకీయ పరమైన విమర్శలు చేస్తే ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. నేను స్వాగతిస్తున్నా. వ్యక్తిగతంగా పార్టీ పరంగా వారు ఏ విధమైనటువంటి రేపు మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ మీద ఎన్నైనా వ్యాఖ్యలు చేయమనండి. వారు ఈ రోజు అధికారంలో ఉండి కేటీఆర్ గారు అట్లా చేసిండ్రు, కేటీఆర్ గారు ఇట్లా చేసిండ్రు, లేకపోతే నాగ చైతన్య గారు ఇట్లా చేసిండ్రు, అందరూ వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడినట్టు వాళ్ళ పరువుకు సంబంధించినటువంటి అంశం వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి మాట్లాడే మాటలు మాత్రం ఆక్షేపణీయము, ముమ్మాటికి ఆక్షేపణీయం. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ మహిళలను కానీ కాంగ్రెస్ నాయకురాలను కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులను ఎవరైనా తక్కువ చేసి సోషల్ మీడియాలో కూడా మాట్లాడినా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఖచ్చితంగా. దీనికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. రాజకీయాలంటే విలువలు ఉండాలి, రాజకీయాలంటే గొప్పగా కనిపించాలి, కానీ రాజకీయాలంటే విలువలు లేని చిలువలు పలువలు చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి మేమైతే. నందారెడ్డి గారు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ప్రత్యర్థుల్ని విమర్శించడానికి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాని ఆయుధంగా మార్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటి ఆపరేషన్స్ బాధ్యత కూడా విదేశాల నుంచి చేస్తున్నాయి, చట్టానికి దొరకకుండా రకరకాలుగా చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనము మంచి తీసుకుంటే అమృతం, చెడు తీసుకుంటే విషం. సోషల్ మీడియాను మనం వ్యతిరేకించడానికి లేదు, దాన్ని కట్టడి చేయడానికి లేదు, కట్టడి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఈరోజు సోషల్ మీడియా ద్వారా చదువుకొని డాక్టర్లు అయినటువంటి ఒక పిల్లలు ఉన్నారు. ఒకవేళ ఫీజులు కట్టలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే సోషల్ మీడియాను వాడుకొని ఈరోజు కలెక్టర్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అదే సోషల్ మీడియాను వాడుకొని ఎంతోమంది ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అదే సోషల్ మీడియాను వాడుకొని ఈరోజు కోట్లాది మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఈ దేశంలో మనం సోషల్ మీడియాను ఏ విధంగా వ్యతిరేకిస్తాం? ఈరోజు మీడియా ఏమైనా చక్కగా ఉన్నది, సోషల్ మీడియా చక్కగా లేదనడానికి ఏం ఉదాహరణలు? ఈరోజు నీ టీవీ నడుస్తున్నది, నీ టీవీకి నాగార్జునకు ఏం సంబంధం? నీ టీవీకి సమంతకు ఏం సంబంధం? వాళ్ళ ఫోటోలు ఎందుకు పెడతావు నువ్వు? వాళ్ళు ఏమైనా నిజంగా ఏమైనా దొంగతనం చేసినారా? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కానీ రాజకీయంగా కొన్ని విమర్శలు వచ్చినప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదంటారా? నేను చెప్పేదాకా నేను చెప్పినాక మీరు మాట్లాడండి. వినండి మీరు ఫస్ట్. నేనేమంటున్నా, మీ టీవీలకు నాగ చైతన్యకు సమంతకు నాగార్జునకు ఏంటి సంబంధం? కొండ సురేఖ మాట్లాడింది, కొండ సురేఖను పెట్టు. రఘునందన్ రావు కొండ సురేఖకు సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ అయింది, దాన్ని పెట్టు. నేనేమంటున్నా, రేపు మీడియాల మీద గిట నేను గిట కోర్టులో రిట్టేస్తా. దీనిపై నాగార్జున కూడా స్పందించినప్పుడు మనం మాట్లాడకూడదంటారా? ఏంది? నాగార్జున కూడా స్పందించారు కదా. నేను మాట్లాడంగా తప్పు పడతలేను, మాట్లాడమంటున్నా. వాళ్ళ ఫోటోలు ఇంత పెద్దగా పెట్టి చూపించాల్సినంత అవసరం మీకు ఎక్కడిది అంటున్నా నేను. మీరు దయచేసి నన్ను తప్పుగా భావించకండి ఇక్కడ. నేను ఎందుకంటే
సామాజిక స్పృహ ఉన్న ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నా. దయచేసి నాకు మీ మీడియా సంస్థ మీద కానీ ఇంకొక దాని మీద కానీ కోపం లేదు. అంటే నేను ఏ టీవీ ఓపెన్ చేసినా అవే వస్తున్నాయండి. ఎంత బాధ అండి. ఎవరైనా మహిళనే కదా, ఆ కుటుంబం ఎంత బాధపడుతుందండి. ఆ కుటుంబంలో కూడా మహిళలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఎంత మాట మాట్లాడిందండి. ఈ మాటలు మనం వినొచ్చా, అనొచ్చా, కనొచ్చా, చూడొచ్చా? ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. దాని మీద మనం ఇంత డిబేట్ పెట్టుకోవడమే నా టైం అయితే ఉదాహరణ నేను అనుకుంటున్నానండి. రైట్ శ్రవణ్ కుమార్ దీని మీద సురేఖ వ్యాఖ్యల మీద ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాలు, సినిమాలో నటించే ఆడవాలంటే అంత చులకన అంటూ కూడా ఆయన ఒక జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఎలా చూడాలి? కరెక్టే సార్. ఇప్పుడు సినీ పరిశ్రమ ఖచ్చితంగా ముందుకు రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి రాజ క్రీడలకు, రాక్షస క్రీడలకు సినిమా ఇండస్ట్రీని వాడుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, చంద్రబాబు విషయంలో కూడా చంద్రబాబు ఆడ సినిమా పరిశ్రమ మహిళలతోటి వివిధ రకాలైనటువంటి పోస్టులు, ఆరోపణలు చేశారు. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా తెలుగు పరిశ్రమ ముఖ్యంగా ఏకదాటి మీదకి వచ్చి వీటిని ఖండించడం కానీ, ఆల్రెడీ సోషల్ మీడియా వచ్చే పోస్టుల మీద వాళ్ళకి మిషన్ తీసుకున్నారు. మేము ముందుగా చెప్పేదంటే, నేను తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్ట్ యూనియన్ కు స్టేట్ సెక్రటరీని. వాళ్ళతో కలిసి మేము పనిచేస్తున్నాం. అంటే తెలుగు సినిమా పరిశ్రమ అసత్య వార్తలు పెట్టినప్పుడు, నిరాధారమైన ఆధారాలతో పెట్టినప్పుడు, లేదా బూతులతో పెట్టినప్పుడు, ఇట్లాంటి పోస్టులు ఆ ఛానల్ మీద చర్యలు తీసుకోవడం కానీ, వాళ్ళు అడిగిన కోఆపరేషన్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం మేము కూడా. అంటే వాళ్ళు ఈ ఒక్క అంశమే కాదు, ఈ రాజకీయ నాయకులు చేసే అంశం మీద కూడా వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం, చనిపోయినటువంటి హీరోయిన్ గురించి, చనిపోయిన వ్యక్తుల గురించి కూడా ఈరోజు దరిద్రంగా ఈ రాజకీయ నాయకులు వాడుకున్న విధానం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా సినీ పరిశ్రమ దీని ఏదైనా ఒక మిషన్ తీసుకొని ముందుకు వచ్చి రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలను కూడా వాళ్ళు కట్టడి చేయాల్సిన ఒక నిమిషం నాకు అవకాశం ఇస్తారా? సినీ పరిశ్రమ వాళ్ళు వచ్చి ఏం చేసేది లేదండి. ఇక్కడ ఎప్పుడు కానీ రాజకీయ నాయకులు, పాలించేటటువంటి ఒక వ్యక్తులు, అధికారం పాలకుల చేతిలో ఉంటది. కావున దయచేసి శ్రీనివాస్ రెడ్డి అన్న, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, గవర్నమెంట్ కు మీరు ఇది ప్రతిపాదన పెట్టండి. మీరు ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి సోషల్ మీడియాలో కానీ అసత్య ప్రచారాలు కానీ, మహిళలకు సంబంధించినట్టు కానీ, వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు కానీ అన్యాకృతమైనప్పుడు వాటి మీద ఒక వాచ్ కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో ఆ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం కానీ, వాళ్ళ మీద చట్టపరమైన చేతిలో ఉన్నటువంటి ఒక పని కాపాడాలని. రైట్ సార్, రైట్, టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నందారెడ్డి గారు, శ్రవణ్ కుమార్ గారు, బొత్స శ్రీనివాస్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాటి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.